NDSS నవదుర్గ సేవా సమితి నవదుర్గ క్షేత్రపీఠం గిట్లా ఈ అమ్మవారిని అయితే మస్తు పేర్లతోని పిలుచుకుంటారు. కానీ ఆ పేర్లన్నిట్ల కంటే కూడా ఈ అమ్మవారి రూపం ఒక్కటి చాలు. ఈ అమ్మ అయితే నవదుర్గ సేవా సమితి అమ్మవారు అని చెప్పనీకి జగిత్యాల సొంటి ఏరియాల గోవిందపల్లి అనే ఒక మెయిన్ సెంటర్ లా ఒక ఎకరం భూమి కొని ఆ భూమిలా కృష్ణశిలతోని కేరళ తమిళనాడుకి చెందిన శిల్పులతోని ఇంత పెద్ద ఎత్తున గుడి కూడా కడుతున్నారంటే అవన్నిట్లకి వెనకాలన్న ఒక్కటే ఒక రీజన్, స్వయంగా ఆ అమ్మనే మన ముందు కూర్చున్నదా అనేటువంటి ఆ అమ్మ చక్కని రూపం. అంతేకాకుండా ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి గట్టిగా నమ్మే భక్తులందరి నమ్మకం అని నేనైతే చెప్పగలుగుతా. ఈ అమ్మవారి రూపం ఇంత మంచిగా రావడానికి ఈ సేవా సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి వెనకాలనైతే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన పేరే కస్తూరి శ్రీనివాస్. ఈ అన్ననైతే ఈ అమ్మవారి సేవా సమితిని 1996 లోనైతే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ తోని కలిసి అయితే స్టార్ట్ చేసిండట. ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచెల్లే గణపతులు ఆయన చిన్న చిన్న విగ్రహాలు అయితే చేసేదట. ఇక అదే అలవాటుతోని అమ్మవారి విగ్రహాన్ని కూడా మట్టితోనైతే చేసుడు స్టార్ట్ చేసేదట. విగ్రహం చేసుడు అనగానే మనమేదో నార్మల్ ముచ్చట అనుకుంటాం, కానీ ఈ అమ్మవారి విగ్రహం తయారు చేసేందుకు కూడా మట్టి తీసుకొచ్చే కాడికెళ్ళి అమ్మవారి నిమజ్జనం అయ్యేదాకా కూడా అన్ని కూడా శాస్త్రయుతంగా ఒక మంచి ముహూర్తంలోనే స్టార్ట్ చేస్తారట. ఈ అమ్మవారి విగ్రహాన్ని 15 రోజులలోనైతే కంప్లీట్ చేస్తారట. ఈ అమ్మవారిని చేయడానికి కూడా ఒక స్పెషల్ టీమ్ అయితే ఉంది. దాంట్లో ఉన్న వాళ్ళే ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే వాళ్ళ స్వాస్థాలతో అయితే తయారు చేస్తారట. ఇక గట్లా తయారు చేసిన అమ్మవారు అంతకు ముందు అయితే మార్కండేయ గుడి సమీపంలోనైతే ప్రతిష్టాపన చేసేది. ఇక అమ్మవారి భక్తులు పెరిగిన క్రమంలో అక్కడి నుంచి జగిత్యాల ఉన్న గోవిందపల్లి సమీపంలో ఈ సేవా సమితి వాళ్ళే ఒక ఎకరం భూమిని అయితే కొని ఇప్పుడైతే అక్కడనే ప్రతిష్టాపన అయితే చేస్తారు. ఈ జగిత్యాల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారు అంటే ఒక స్పెషల్ ఎమోషన్ ఉంటది. కానీ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంకి 9 రోజులు మాత్రమే పాసిబిలిటీ ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేవా సమితి వాళ్ళైతే స్వయంగా కృష్ణశిలతోని ఈ అమ్మవారికి అయితే ఒక గుడినైతే కట్టిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచెలైతే ఈ అమ్మవారు జగిత్యాల గాని జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా 365 డేస్ అయితే దర్శనం ఇస్తారు. ఈ గుడి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉంది. వన్స్ కంప్లీట్ అయితే నేనైతే ఫుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక ఇది నవదుర్గ సేవా సమితి అమ్మవారి ముచ్చట. మీకు కూడా ఈ అమ్మవారి రూపం అంటే ఇష్టమైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురి. మా జగిత్యాల ఇంత మంచి అమ్మవారు ఉందని చెప్పి మీ దోస్తు గాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళొక మంచి వీడియోతోని కలుసుకుందాం.